నమస్కారం. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నా. ఎలా ఉన్నానో చెప్పండి కొంచెం. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? చాలా రోజులైంది కదా కలిసి. మధ్యప్రదేశ్ని ఎందుకంటారు? బహుశా మధ్యలో ఉంది కదా, ఇండియా మ్యాప్లో అనే కదా. కరెక్టే. ఈ మధ్య నా నాలెడ్జ్ అసలుకి షర్మిల అక్క కన్నా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. మీకు సరదాగా మనం ఏదైనా సిటీకి వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గోవాకి చాలామంది డ్రీమ్ డెస్టినేషన్ కదా. ఇప్పుడు థాయిలాండ్ అయిందిలేండి అందరికీ, మొన్నటిదాకా గోవానే కదా. సో గోవాకి వెళ్ళినప్పుడు మనం తిరగాలంటే ఆటోలు క్యాబ్లు ఏం ఉండవు. మేబీ ఆటోలు ఉంటాయి, క్యాబ్స్ ఉండవు. ఈ ఓలా ఊబర్ లాంటివి మామూలు మాట్లాడుకెళ్తే వాయిస్తారు. సో అక్కడున్న సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం బైక్ రెంటల్స్ తీసుకోవటం. మనం కారు తీసుకోవచ్చు, బైక్ తీసుకోవచ్చు, మనకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు రెంటల్గా. అసలు ఈ టాపిక్కి ఆ టాపిక్ సంబంధం ఏంటి రాసి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నారా అని చెప్తున్నారా? చెప్తా. వైఫ్ ఆన్ రెంట్. అవును, మధ్యప్రదేశ్లో వైఫ్ ఆన్ రెంట్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఎప్పటి నుంచో నడుస్తుందండి. అది ఎవరికి తెలియదు, కానీ ఇల్లీగల్ అనమాట. బట్ గవర్నమెంట్ ప్రూఫ్తో. ఏంటి ఇల్లీగల్ గవర్నమెంట్ ప్రూఫ్ అంటున్నాడు? అదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోన్ తీసుకున్నా కానీ, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా కానీ ఒక అగ్రిమెంట్ రాపించుకుంటాం. అలానే ఇది కూడా మనం భార్యల్ని అద్దెకు తీసుకున్నప్పుడు ఒక అగ్రిమెంట్ రాపించుకుంటారు. గవర్నమెంట్ లీగల్ నోటరీ అనమాట. దాంట్లోనే సొంతకం చేయించుకొని నీకు ఎన్నాళ్ళుగా ఉంటే అన్నాళ్ళు దానికి సంబంధించిన డబ్బులు అన్నీ రాపించుకొని కట్టుగా రాపించుకొని నీకు కావాల్సిన రోజులు ఉంచుకొని తర్వాత బయటికి పంపించడం కాదు, వాళ్ళే పోతారనమాట. సో అదనమాట ఈ కాన్సెప్ట్ నడుస్తుంది. కానీ మధ్యప్రదేశ్లో ఎక్కడ దీనిపైన ఎఫ్ఐఆర్ లేదు, కేసు లేదు. పొలిటికల్ ప్రెజర్ అయి ఉండొచ్చు. కానీ ఇదంతా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ శివపూరి, బిందు ఇలాంటి జిల్లాల్లో జరుగుతూ ఉంది. ఇంతవరకు బయటికి రాలేదంటే అర్థం ఏంటి? న్యూస్ ఆర్టికల్స్లో వస్తూనే ఉన్నాయి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి మధ్యప్రదేశ్లో అని. కానీ అది న్యూస్ ఆర్టికల్స్ వరకే పరిమితమైంది.